ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం అనే యొక్క ఆడియో డివోషన్స్ ద్వారా మిమ్మల్ని కలుసుకునేటకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రియులారా, ప్రభు కృపను బట్టి బాగున్నారు కదూ. ఈరోజు అంశము దీనత్వము కలిగి ఉండాలి. లేఖన భాగము మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. స్నేహితులారా, ధన్యులంటే ఏంటి? సహజంగా ఈ లోకంలో ధన్యులంటే ఆస్తిపరుల్ని, లేక మేడ మిద్దెలు, కార్లు, బ్యాంక్ బ్యాలెన్స్లు ఇలా ఉన్నవారిని ఆశీర్వదించబడిన వారు అంటూ ఉంటాం కదా. కానీ యేసు ప్రభు వారి మాటల్లో ఎవరు ధన్యులు ఇక్కడ? దీనత్వము కలిగిన వారు. వారు ఎంతగానో ఆశీర్వదించబడిన వారంటే పరలోక రాజ్యమే వారిదనమాట. యేసు ప్రభు వారి మాటల్లో ఎవరు ధన్యులుగా ఉన్నారు? దీనత్వం కలిగిన వారు. వారు ఎంతగా ఆశీర్వదించబడిన వారంటే పరలోక రాజ్యమే వారిదట. సామాన్యముగా మనిషి యొక్క స్వభావము గర్వము, అహంకారంతో నిండి ఉంటుంది. తగ్గింపు, దీనత్వం లేని జీవితం నిత్య రాజ్యానికి ఎంత మాత్రము అర్హమైనది కాదు. మనము తగ్గించుకుంటే ఆయన ఎంతగానో హెచ్చిస్తాడనమాట. పరలోక రాజ్యానికే మనల్ని వారసులుగా చేస్తారు. యాకోబు 4:10 ఇలా ఉంటుంది: ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఆమేన్. ఎందుకు మనము తగ్గించుకోవాలి? ఎందుకు మనం దీనులుగా ఉండాలి? ఎందుకంటే దీన మనస్సు, వినయము గల వారి వద్ద మాత్రమే దేవుడు నివసిస్తాడు. దీనత్వం కలిగి మనం ఉండాలని, నలిగిన మన ప్రాణమును తిరిగి ఉజ్జీవింపచేస్తాడు, ఆయన జీవింపచేస్తాడు. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం ఇలా తెలియచేస్తుంది: మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు: నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దకు, దీన మనస్సు గల వారి యొద్దకును నివసించుచున్నాను. ఎంత చక్కగా ఉందండి ఈ వచనం. ఆయన మన మధ్యన నివసిస్తాడంట. ఇంతకు మించిన ధన్యత ఇంకేముంది చెప్పండి? దీనత్వానికి యేసు ప్రభు వారి కంటే గొప్ప ఉదాహరణ మనకి ఇంకెవ్వరు కనిపించరు. దేవుని కుమారుడై ఉండి దాసుని రూపం ధరించుకొని సకల యుగాలకు రాజయుండి పశుల తొట్టులో పరుండబెట్టబడ్డారట. ఎంత దీనత్వం అండి, ఎంత తగ్గింపు! కాబట్టి స్నేహితులారా, దీనత్వం కలిగి ఉందాం, పరలోక రాజ్యానికి వారసులమవుదాం. దేవుడు అట్టి కృపను, ధన్యతను ఈ రోజంతా మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్.